హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు 10 మినిట్స్లో బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. మనకి ఆర్ట్ జాకెట్తో ఏ సైజ్ అయినా సరే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాటన్ బ్లౌజులు ఇవి. మనకు బ్లౌజ్కి వచ్చి అంచు వచ్చింది, ఒక బ్లౌజ్కి అయితే అంచు రాలేదు. నేను నార్మల్ బ్లౌజ్కి కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఆ బ్లౌజ్ వచ్చి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూసినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి ఈ విధంగా అయితే వేసుకోండి. ఒకసారి క్లాత్ని ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్దుకోవాలి. మనం బయటకు వెళ్ళకుండా మన బ్లౌజ్ మనమే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. మనకి సైడ్ ఎప్పుడు కూడా క్రాస్లు అవి ఉంటాయి, క్రాస్లు అవి మనం ఒక మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోండి, లేదా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజెస్ ఒకటే కాదు, మన ఛానల్లో డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. డిఫరెంట్గా వీడియోస్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఆల్ అని టైప్ చేసినట్లయితే. ఇప్పుడు బ్లౌజ్ ఇప్పుడు కూడా మన బ్యాక్ పార్ట్ నడుంతో తీసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్ లూజ్తో మనం బ్లౌజ్ పొడవంతా మార్కింగ్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు లూజు పొడవైంది కాబట్టి ఇదే మార్కింగ్ని మనం చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. మనకి ఏ సైజ్ అయినా సరే ఈ విధంగా డ్రా చేసుకోండి. మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. మీకు షోల్డర్స్ జారకుండా ఉండాలన్నా, అలాగే నడుము పైకెత్తకుండా ఉండాలన్నా టిప్స్ అయితే పాటించవచ్చు. మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను టిప్స్ అయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. నేను లోపల ఖర్చుతోనే ఫోల్డింగ్ అయితే పైకి తీసాను. అసలు రాదు అనుకునే వాళ్ళు ఈజీగా ఎలా మార్కింగ్ చేసుకోవచ్చు మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. మీకు కొలతలతో పని ఉండదు, టేప్తోని మనకి ఓల్డ్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఆ విధంగానే మార్కింగ్ చేసుకోవచ్చు. మాకు బేసిక్స్ కూడా తెలియదు, బ్లౌజ్ కటింగ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. బ్లౌజ్ కటింగ్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీడియో మీకు యూజ్ అవుతుంది తప్పకుండా. ఇప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ సర్దుకొని ఇప్పుడు చుట్టూరు నెక్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఆ విధంగానే మీరు ఒకసారి డ్రా చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర పొడవు ఎంత అయితే ఉందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, ఖర్చుతో పైకి పెట్టుకొని. అలాగే బ్లౌజ్ చుట్టూరు కూడా లూజ్ నడుం దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి ఫోల్డింగ్స్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసుకొని లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మీకు చంక పార్ట్లో కూడా ఖర్చుతో ఈ విధంగా పైకి పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒకసారి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోండి. అలాగే చంక లూజ్ అనేది మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల ఓల్డ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో పని ఉండదు. కాబట్టి తక్కువ టైంలోనే మనం ఎక్కువ బ్లౌజెస్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో అనేది మీకు చూపిస్తాను వివరంగా. ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం బెల్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి. నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే మీకు చెప్తాను అన్నాను కదండి టిప్స్ అయితే. బెల్ట్ అయితే లాస్ట్లో తీసుకోవచ్చు, మన పొడవును బట్టి కట్ చేసుకోవాలి. అలాగే నేను డాట్స్ అయితే బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. మన డాట్ పొడవును బట్టి ఒకసారి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 2 సైడ్స్కి కూడా ఇదే విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకి నార్మల్గా అయితే కింద బెల్ట్ వచ్చి మనకి 2 ఇంచెస్ ఫోల్డింగ్ అయితే చేస్తాం, కానీ బ్లౌజ్కి వచ్చి మనకి ఎక్కువే ఉంది. ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటుంది కొంతమందికి బాగా.
ఒక్కొక్కరు బ్లౌజ్ కటింగ్ అనేది ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి ఈ బ్లౌజ్ని బట్టి నేను మెజర్మెంట్స్ అయితే తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మన ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసరికి పైకే ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది డీప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నెక్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఒకసారి ఈ విధంగా పెట్టుకోండి. ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి డాట్ దగ్గరికి పొడవును బట్టి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను కింద షేప్ బెల్ట్ దగ్గర. ఇప్పుడు పొడవును బట్టి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం చుట్టూరుగా అయితే డ్రా చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. నేను బ్లౌజ్ కటింగ్లో వాడే టిప్స్ అయితే ఇవే మీకు చూపిస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. లోతు తీసే దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూరు కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మెడ పట్టి దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి. మెడ దగ్గర ఫోల్డింగ్స్ అయితే ఒకసారి సర్దుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు అయితే తీసుకోవాలి. కొంచెం ఈ విధంగా డ్రా చేసుకోండి. నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది ఒక కామెంట్ అయితే చేయండి. నాకు యూస్ఫుల్ అవుతుంది మీ కామెంట్ అయితే. తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా చుట్టూరు చూసుకొని కట్ చేసుకోండి. మనకి సైడ్ ఎడ్జెస్లో మనకి కొంచెం క్లాత్ అయితే తక్కువైంది. క్లాత్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం క్లాత్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్లో మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోతు అయితే తీసుకోవాలి. ఎక్కువగా చంక భాగంలో ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటే అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఈ కటింగ్ అనేది. అలాగే షేప్ బెల్ట్ తీసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోండి, లేదా తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకోండి. మీకు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాండ్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని ఓపెన్ సైడ్ కింద కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్కి మార్కింగ్ చేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. నడుం దగ్గర బెల్ట్ కోసం మనకు అంచులు ఉంటాయి కాబట్టి అంచులు ఉన్న దగ్గర ఒక సైడ్ ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ వరకు తీసుకోండి. లోపలికి ఫోల్డింగ్ అనేది అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు చేతికుట్లు. మనకి నడుము పైకి ఎత్తుకుండా ఉండాలంటే మనం ఇలా బెల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ దగ్గర మనం ఓపెన్ ముక్కలు అయితే తీసుకోవాలి. ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళు పట్టికి ఒకటి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ అయితే తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ని బట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి. మన కింద ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ అయితే కింద వదులుకొని మార్కింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా అంత క్లాత్ తీసుకొని ఇప్పుడు 2 సైడ్స్కి లోత్ అయితే తీస్తున్నాను. రాంగ్ సైడ్ పైన కింద వేసుకొని రాంగ్ సైడ్ ముందే డ్రా చేసుకోండి. టిప్ మీకు ఉపయోగపడుతుంది స్టిచ్ చేసేటప్పుడు. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా డ్రా చేసుకోండి.
ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్లో మనకు ఫోల్డింగ్స్ రావు, చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది. అలాగే మెడ ముక్కలు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మీరు జాయింట్ అయితే చేసుకోండి. ఇదే బ్లౌజ్తో నేను వేరే బ్లౌజ్ అయితే మీకు అంచు వస్తే ఎలా కటింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను. అలాగే మెడపట్టి కోసం క్రాస్ బిట్ని చిన్నవి అయినా పర్వాలేదు జాయింట్ అయితే చేసుకోవచ్చు. క్రాస్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు పైపింగ్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే శారీలో వచ్చిన బ్లౌజ్ శారీ క్లాత్ తీసుకొని మరియు పైపింగ్ అయితే వేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన వీడియోస్లో. ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చిన్న ముక్కలైనా సరే మనం ఈ విధంగా క్రాస్వి తీసుకోవాలి మెడపట్టి కోసం.